నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్ సార్. ఎందుకమ్మా? మనం ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే ఒక విలేజ్లోని ముందు బిఫోర్ గవర్నమెంట్ అప్పుడు అసలు ఏమీ లేదు సార్. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి సరిగ్గా ప్రొడక్టివ్గా యూజ్ చేయలేదు. ప్లస్ అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు, ఒక సచివాలయం ప్రాపర్గా లేదు. మనం జగన్ గవర్నమెంట్లో చూసుకుంటే రోజుగా మనకి హెల్త్ ఫెసిలిటీస్ కానీ, ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, సచివాలయం డెవలప్మెంట్ కానీ, నాడు నేడు కానీ, రైతు భరోసా కానీ, అవన్నీ స్కీమ్స్ తీసుకురావడం వల్ల రైతులకి ప్లస్ ఎంతోమంది చదివించలేని తల్లుల జీవితాల్లో వెలుగు తెచ్చింది సార్ అమ్మఒడి. అందరూ కూడా ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి కాలేజెస్ కూడా చాలా మంది వెళ్తున్నారు. ఎందుకంటే డబ్బు అనేది చాలా అవసరం. కానీ చాలా మంది ఏం ప్రశ్నిస్తున్నారంటే లేజినెస్ అలాగని ప్రశ్నిస్తున్నారు. అది అసలు లేజినెస్ కాదండి, అసలు అవసరం డబ్బు అనేది. అందుకని చాలా స్కీమ్స్ రూపంలో మన డబ్బే మళ్ళీ జగన్ మనకిస్తున్నాడు. కాబట్టి ఎంతో మంది స్కూల్కి వెళ్తున్నారు, మెడికల్ కాలేజెస్ కోసం వేరే దేశాలు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజెస్ అనేవి ఓపెన్ అవ్వేవి. ఇవంతా జగన్ డెవలప్మెంట్ అని నేను చెప్తున్నాను సార్. అలాగే మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసేస్తాం అంటున్నారు టీడీపీ కూడా. దీనికి మీరు ఏమంటారు? సార్ ఇంగ్లీష్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల చాలా కమ్యూనికేషన్ అనేది చాలా పెరిగింది. మనకి ఫారెన్ రిజర్వ్స్ కానీ ఇతరులతో ఫారెన్ మినిస్టర్స్లో కనెక్ట్ అవ్వడానికైనా, లోకల్ లెవెల్లో డెవలప్మెంట్ అవ్వాలైనా కూడా మనకి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం సార్. అందుకని ఇంగ్లీష్ తీయకూడదు సార్. అలాగే మరి డబ్బులు ఉన్న వాళ్ళే ఇంగ్లీష్ చదవాలి, పేదవాళ్ళకి ఇంగ్లీష్ వద్దంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఏంటి సార్, ఎడ్యుకేషన్లో కూడా ఇంకెలాగా డబ్బులోని భేదాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్లో కూడా ఎందుకు సార్ అన్ని భేదాలు? డబ్బున్న కూడా చదవాలంటే అవ్వదు సార్. గ్రౌండ్ లెవెల్లో కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అవ్వాలి సార్. అందుకే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకి గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ అనేది జరిగింది సార్. కాబట్టి ఇంగ్లీష్ అనేది అందరికీ అందదు సార్. మరి జగన్ పార్టీకి 175 సీట్లకి ఎన్ని సీట్లు రావచ్చు? 175 వస్తాయి సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.